హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా హెల్తీ రెసిపీ. అలాగే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి ఈ రోటీస్ అయితే. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే బియ్యం పిండి తీసుకున్నానండి, ఒక కప్పు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని, ఏ కప్పుతో మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం రొట్టెలు అయితే చాలా బాగుంటాయి. ఒకప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు ఈ బియ్యం రొట్టెలు, జొన్న రొట్టెలు తిని బాగా బలంగా ఉన్నారండి. ఇప్పుడు అందరం చపాతీ తింటాం కదా, అలా కాకుండా బియ్యం రొట్టెలు కూడా సింపుల్గా సాఫ్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ లోపల స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా. చాలా రుచిగా ఉంటాయి. తెలంగాణ సైడ్ అయితే సంక్రాంతి టైంలో నువ్వుల రొట్టెలు అని చేస్తారండి. బియ్యం నువ్వుల రొట్టెలు అని చెప్పి చాలా ఫేమస్. సో ఇలా బియ్యం పిండి రొట్టెలు అయితే మేము బాగా తింటాము. ఇవి ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటాయి రోటీస్. చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. 2 days అయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ విధంగా చేస్తే ముందుగా అయితే ఇట్లా నీళ్ళైతే బాగా మరిగిన తర్వాత ఇందులోకి ఆ కప్పు బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నా. ఈ 2 కప్పులకి 1 కప్పు సరిపోతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఈ బియ్యము ఈ వేడి వేడి నీళ్ళల్లో ఈ బియ్యం పిండి వేస్తాం కదా, కాసేపు అయినాక కొంచెం గట్టి పడుతుంది, వాటర్ అంతా ఇంకిపోతుంది. చూడండి, ఇలా కొంచెం చల్లారుతున్న కొద్దీ గట్టి పడుతుంది. ఇలా వేడి నీటిలో బియ్యం పిండి వేయడం వల్ల సాఫ్ట్గా అవుతుందండి పిండి అయితే. ఇది ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, మనం చల్లారుతున్న కొద్దీ కొంచెం గట్టి పడుతుంది ముద్ద అయితే. సో చపాతీ పిండిలాగా అయ్యేంతవరకు మనం గోరచ్చగా అయినాక తర్వాత మంచిగా చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తం చూడండి, చల్లారుతున్న కొద్దీ కొంచెం గట్టి పడుతుంది కదా పిండి, ఇలా సరిపోతుంది అనమాట. దీని పక్కకు పెట్టేసుకుందాము, ఎందుకంటే ఇది ఇంకా వేడిగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పులో సగానికి సగం, అంటే చిన్న కప్పుతో నేను గోధుమ పిండి లేకపోతే మైదా పిండి అనేది తీసుకోవచ్చు. నేను హెల్తీ రెసిపీ అని చెప్పాను కాబట్టి నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను, మైదా పిండి అసలు యూజ్ చేయట్లేదు. సో ఇందులోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. రుచికి ఆల్రెడీ మనం ఆ పిండిలో వేసుకున్నాం కాబట్టి చిటికెడు సాల్ట్, అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఇది సాఫ్ట్ చపాతీ ముద్దలాగా తడుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మనం భక్ష్యాల పిండి ఉంటుంది కదా, సో అలా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. వీలైతే ఇందులోకి 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇలా చేతికి అంటుతూ ఉండాలన్నమాట, ఇలా సాఫ్ట్గా ఉండాలి. సో ఇది చేతికి అంటుతుందని చెప్పి నేను 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నా. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చాలా సాఫ్ట్గా తడుపుకోవాలి. చూసారా, ఇట్లా కరెక్ట్ సరిపోతుంది అనమాట. 1 స్పూను ఇలా తడిపి పెట్టుకున్నాను. ఇది నానబెట్టుకోవాలి ఒక 5 minutes అట్లా. ఈలోపు ఇది చల్లారింది కదా అండి, ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం చపాతీ ఏ సైజులో కావాలనుకుంటున్నారో అలా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోండి. ఇలానే రోటీస్ కూడా చేయొచ్చు. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే క్లాత్ పైన కానీ లేకపోతే చేతితోట చేసేసి పెన్నం పైన వేసి కాల్చుకుంటారు. అలా కూడా రొట్టెలు బాగానే వస్తాయి. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఈ బియ్యం రొట్టె చాలా సింపుల్గా వస్తుందండి. కొత్త వాళ్ళకి రాదు కదా, వాళ్ళకి సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియో అన్నమాట. సో ఇలా అన్ని ముద్దలు చేసి పెట్టుకుంటున్నా. మీకు ఎన్ని రోటీస్ కావాలో అన్ని చేసి పెట్టుకోండి. చూడండి, ఇలా బియ్యం పిండి చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో కదా. ఫస్ట్ స్టార్టింగ్లో 2 కప్పుల వాటర్కి 1 కప్పు ఎక్కువ అవుతుంది అనుకున్నారు కదా, చాలా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పిండి ఉంది కదా, మనం చపాతీ పిండి గోధుమ పిండి నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా అరచేతిలో అయితే వేసుకొని వెడల్పుగా అనుకోవాలి. మనం భక్షాలు చేసేటప్పుడు ఎలా చేసుకుంటామో సేమ్ అలా అనమాట. ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి అయితే పెట్టేసుకొని మొత్తం ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి పిండితోటి. సేమ్ భక్షాలు మనం ఎలా ప్రిపేర్ చేస్తామో అలా అనమాట. అందులో పూర్ణం పెడతాము, ఇందులోకి ఇలా బియ్యం పిండి అయితే పెట్టుకోవాలి. ఇలా మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా ఏమైనా పిండి ఉంటే తీసేసుకొని మొత్తం రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు పొడిపిండి వేసుకుంటూ దీన్ని చిన్న చపాతీలాగా తయారు చేసుకోవచ్చు. లేదు మాకు రోటీలా కావాలి, పెద్దగానే కావాలంటే మీకు రౌండ్గా వస్తే రౌండ్గా కూడా చేసుకోండి. నేనైతే ఇప్పుడు దీన్ని మొత్తం చపాతీ కర్ర తీసుకొని మంచిగా చపాతీలాగా అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని మీకు ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోండి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా అయితే చేసుకున్నాను నేనైతే. మనకు రౌండ్ షేప్ రాకపోతే టిఫిన్ బాక్స్ లాంటిది ఉంటుంది కదా, తీసుకొని రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు.
చిన్నపిల్లలకైతే బాగుంటాయండి ఈ రోటీస్. ఇందులో బియ్యం పిండి అలాగే గోధుమ పిండి 2 ఉంటాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. ఇది ఇంకొకటి ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకుంటాము. ఎందుకంటే ఇందులో ఒక స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకున్నాం కాబట్టి. సో ఇలా ఈ రోటీస్ అయితే తయారు చేసుకున్నాను కదా. ఇప్పుడు నేను ఇది ఒక పెంకు లాంటిది అన్నా లేకపోతే ఇట్లా బాండీ లాంటిదన్నా ఏదైనా సరే పెట్టుకోండి. లోతు ఎక్కువ ఉంటే కొంచెం పొంగుతాయి బాగా అని ఇది తీసుకున్నా. దీనైతే స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు దీన్ని బాగా వేడెక్కిన తర్వాతనే ఈ రోటీ అయితే వేసుకోండి. ఇలా బాగా వేడిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసుకోండి. ఈ రోటీస్ మంచిగా వస్తాయి అన్నమాట, పొంగుతూ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇది ఆల్రెడీ మనం ఉడికించిన పిండి కాబట్టి ఎక్కువ మనం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పైనంతా. ఇవి లేయర్స్ వస్తాయండి చపాతీలు కూడా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది. ఇది మెల్లమెల్లిగా అయితే పొంగడం అయితే స్టార్ట్ అవుతుందండి. ఇలా లోపలైతే చాలా బాగుంటుంది. ఇట్లా క్రిస్పీ మంచిగా లేయర్ వస్తుంది అనమాట. ఇలా అయితే చపాతీలు అయితే రెడీ చేసుకుంటున్నా. చూసారా మెల్లగా పొంగడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇట్లా పొంగుతాయి రోటీస్ అయితే చాలా బాగుంటుంది. పుల్కాల్లా ఉంటాయి, సాఫ్ట్ పుల్కాలు ఉంటాయి కదా, సేమ్ అలా ఉంటాయి. ఇందులో మీకు కావాలనుకుంటే నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే అవన్నీ ఏం వేయట్లేదండి, హెల్తీగా కావాలనుకుంటున్నా. సో ఒక పెద్ద రోటీ కూడా తయారు చేసుకొని ఇలా చూపిస్తున్నాను అనమాట. ఇలా కూడా చేసుకోవచ్చు అని. ఇలా చాలా సాఫ్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఈ రోటీస్ అయితే 2 days కానీ మీరు అలానే పెట్టినా కూడా సాఫ్ట్గా ఉంటుందండి. ఒక హాట్ బాక్స్లో అయితే పెట్టుకున్నారనుకోండి 2 days అయినా సాఫ్ట్గా ఉంటుంది, మంచిగా తినొచ్చు అనమాట. ఇలా రోటీస్ అయితే సింపుల్గా బియ్యం రోటీస్ తయారు చేసుకున్నా. దీన్ని చట్నీలతో కానీ లేదంటే కర్రీస్తో కానీ తినొచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. సంక్రాంతి టైంలో అయితే ఇందులోనే నువ్వులు వేసి చేస్తాము. కానీ నేను అప్పుడు గోధుమ పిండి లాంటిది ఏం వేయరు, డైరెక్ట్గా పిండిని ఆడిచ్చి వేస్తారు కాబట్టి మంచిగా వస్తాయండి రోటీస్ అయితే అప్పుడు. సో ఇలా మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఇవి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నేను చేతిలో పెట్టి ఇట్లా నలిపినా కూడా నలగట్లేదు, అంత సాఫ్ట్గా ఉంది. ఈ రోటీస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.